వచ్చిన వార్త తెలంగాణలో రైతు భరోసా పథకం 2024 తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు అఫీషియల్గానైతే న్యూస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తేదీ విడుదల చేసిన ప్రభుత్వం 2024 ఇక్కడ చూసుకోవచ్చు. 10 ఎకరాల వరకు ఎవరైతే గల రైతు సోదరులు ఎదురు చూడడం జరుగుతుందో, రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. 1, 2, 3, 4, 10 ఎకరాల వారికి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం నిన్న కేబినెట్ సమావేశం నిర్వహించి అందులో రైతులకు సంబంధించి కీలక నిర్ణయం ఒకటైతే తీసుకుంది. ఈ నిర్ణయం ఎప్పుడు వస్తుంది అని రైతులు ఎదురు చూశారు. అది ఇప్పటికీ సాకారం అవుతుంది. వర్షాకాలంతో పంటలు దెబ్బతిన్న రైతులు కూడా ఏదైతే పెట్టుబడి సాయం అందలేదని అయితే చాలామంది అయితే ఆందోళనకు అయితే దిగడం జరిగింది. అందువల్ల మన తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఎట్టకేలకు అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా నిధులు విడుదలకు మోక్షం లభించనుందా అంటే అవును అనే సమాధానం అయితే ఇస్తున్నాయి ప్రభుత్వం వర్గాలు. మరి ఇదే నిజమైతే రైతుల అకౌంట్లో నిధులు ఎప్పుడు జమ కానున్నాయి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం మనం. రైతులకు పెట్టుబడి సాయం కోసం ఆర్థిక సాయం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రైతు భరోసాగా మార్చింది. ఈ రైతు భరోసా నిధులు అన్నదాతలకు జూలై నెలలో అందాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల జాప్యం అవుతూ వస్తుంది. తాజా సమాచారం ప్రకారం దసరా కానుకగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలనైతే సర్కార్ అయితే యోచించినట్లయితే తెలుస్తుంది. అక్టోబర్ 12న అక్షరాల మీరు చూస్తున్నది నిజమే. అక్టోబర్ 12న దసరా పండుగ ఉన్న నేపథ్యంలో అదే రోజున నిధులను విడుదల చేసే అవకాశం అయితే ప్రభుత్వం అయితే స్పష్టమైతే చేయడం జరిగిందన్నమాట. దసరా పండుగ రోజు రైతులకు వచ్చేసి పండుగ వాతావరణం ప్రతి ఒక్క ఇంట్లోనైతే ఆ రోజైతే పండుగ జరుపుకుంటారు. కాబట్టి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి అయితే గుడ్ న్యూస్ అయితే మనకైతే దసరా పండుగ రోజైతే నిధులైతే విడుదల చేస్తాము అని అఫీషియల్గానైతే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఎవరికి అనేది చూసుకున్నట్టయితే అక్టోబర్ 12న 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10 ఎకరాల ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేస్తున్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా పథకం అయితే అందిస్తున్నారు. అలాగే ఎవరైతే సాగు చేయని రైతులు ఎవరైతే ఉన్నారో బీడు భూములు కానివ్వచ్చు, అలాగే ఎవరైతే సాగు చేయని బండ భూములు, ఇకపోతే పీట భూములు, ఎవరైతే వీళ్ళు రైతు సోదరులు ఎవరైతే సాగు చేయకుండా భూమి ఎవరైతే వదిలేశారో వీరికైతే రైతు భరోసా అందించబోము అని అయితే స్పష్టం చేసింది ప్రభుత్వం. అఫీషియల్గానైతే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మార్గదర్శకాలు సంగతి ఏంటి? రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. వార్తలతో రైతులైతే ఆనందం వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు అనేది జారీ చేసేందుకైతే ప్రభుత్వం అయితే ఆందోళనతో ఉన్నారు. అయితే రైతు భరోసా నిధులు ఎవరికి ఇవ్వాలనే విషయంపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయలేదు. అందరికీ కాకుండా కటాఫ్ ఎంత ఉండనుంది, ఎన్ని ఎకరాలకు భూమి ఉన్న మరి కబ్జారాజులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఖచ్చితంగానైతే రైతు భరోసానైతే అందబోదు అనే ఆందోళన చెందుతున్నారు. నిజమైన రైతులకే రైతు భరోసా అందుతుందా మరి లేదా అని అయితే చాలామంది రైతులైతే ఎదురు చూడడం జరుగుతుంది. ఈ నెలాఖరులోపు స్పష్టత వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్నారు. పెరుగుతుందా రైతు భరోసా నిధులు, ఎంత ఇస్తారనే విషయంలో ఆందోళనల అన్నదాతలో చర్చ సాగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం రూపాయలు 15,000 అందిస్తామని చెప్పింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మరి పెరిగిన డబ్బు అందుతుందా లేదంటే గత ప్రభుత్వం ఇచ్చినంత సొమ్ము అకౌంట్లో వేస్తుందా అనే విషయంపై అయితే రైతులు ఉత్కంఠనైతే నెలకొందన్నమాట. మరి ఇది సంగతి. తప్పకుండానైతే మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఏదైతే వీడియో ఉందో వాట్సాప్ గ్రూపులలో షేర్